హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ డ్రామా. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామా తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ రొమాంటిక్ డ్రామా స్టార్టింగ్లోనే అంతా ఉల్టా పుల్టాగా ఉంటుంది. మామూలుగా డ్రామాల్లో హీరోయిన్ రీబర్త్ చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ సీన్ వేరేలా ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే డ్రామా మొత్తం వినేయాలి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ వెంజీకి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. తను యాన్ అనే అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. 7 years రిలేషన్షిప్ తర్వాత వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. వెంజీ డాడీకి యాన్ ఒక ప్రామిస్ చేస్తాడు. లైఫ్ అంతా వెంజీని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానని, తనని మాత్రమే లవ్ చేస్తానని. కానీ సరిగ్గా అప్పుడే ఈ డ్రామాలో హీరో తియాన్ ఎంట్రీ ఇచ్చి ఆ మ్యారేజ్ని చెడగొడతాడు. యాన్ని చితకబాది వెంజీని అక్కడి నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు. వెంజీకి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఈ నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తుంది. యాన్ కూడా ఫస్ట్లో వెంజీకి తియాన్ తెలుసేమో అనుకుంటాడు, కానీ తనకి కూడా తియాన్ ఎవరో తెలీదు. ఇక్కడ నుంచి డ్రామా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. నిజానికి 8 yearsగా తియాన్ వెంజీని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ గత జన్మలో వెంజీ యాన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. పెళ్ళైన కొన్ని నెలలకే వెంజీ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు యాన్ తన సెక్రటరీతో రొమాన్స్ చేయడం చూస్తుంది. ఆ గొడవలో తన బిడ్డ చనిపోతుంది. చివరికి యాన్ వెంజీని కూడా చంపేస్తాడు. తియాన్కి ఇది తెలిసాక తను వెంజీని అంతలా ప్రేమించాడు కాబట్టి తను కూడా బ్రతకడం కష్టమయ్యి సూసైడ్ చేసుకుంటాడు. కానీ తన లక్ బాగుండి తియాన్ మళ్ళీ జన్మ ఎత్తి వెనక్కి వస్తాడు. అంటే రీబర్త్ అన్నమాట. ఈసారి ఎలాగైనా వెంజీని ఆ నరకం నుండి కాపాడాలని డిసైడ్ అవుతాడు. అందుకే ఆ మ్యారేజ్ని ఆపేసి తనని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ వెంజీకి దీని గురించి ఏమీ తెలీదు. కారులో తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు యాన్ అడ్డుపడతాడు. తియాన్ అతన్ని భయపెట్టడానికి కార్ యాక్సిడెంట్ అయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. అది చూసి వెంజీ భయపడి స్పృహ కోల్పోతుంది. తియాన్ తనని ఇంటికి తీసుకుని వెళ్తాడు. స్పృహ వచ్చాక తియాన్ క్లియర్గా చెప్తాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేవు, నన్నే మ్యారేజ్ చేసుకోవాలి అని. కానీ వెంజీ కోపంతో తియాన్ మెడ మీద గట్టిగా బైట్ చేస్తుంది. అయినా తియాన్ ఏమీ అనడు. నేను నిన్ను హేట్ చేస్తున్నా, నా యాన్ ఎక్కడా అని అడుగుతుంది. తియాన్ మాత్రం తను నీ హబ్బీ కాదు, నువ్వు నా వైఫ్గా ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. అలాగే నేనే నీకు హబ్బీని అని కూడా అంటాడు. వెంజీకి తియాన్ మంచితనం తెలీదు. 7 ఏళ్ల ప్రేమను ఇతను దూరం చేస్తున్నాడని చాలా కోపంతో ఉంటుంది. తియాన్ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటూనే వెంజీకి ఎలా హెల్ప్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి తియాన్ తన కోసం చైనీస్ మందులు రెడీ చేస్తూ ఉంటే వెంజీ అక్కడికి వస్తుంది. తనకి అక్కడ తెలియని ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తియాన్ నువ్వు పద్ధతిగా ఉంటే యాన్ని తక్కువగా టార్చర్ చేస్తాను అని చెప్పేసరికి మళ్ళీ కోపంతో అతని హ్యాండ్ని బైట్ చేస్తుంది. వెంజీకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తన అమ్మ యాన్ చుట్టూ ఉన్న కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది వరకు ఇవన్నీ జరిగినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. తియాన్ మాత్రం తనని ఎవరు బాధ పెట్టకుండా చూసుకుంటాడు. తియాన్ చాలా పవర్ఫుల్, అందుకే తన డాడీ వచ్చి తనని తీసుకెళ్ళలేకపోతున్నాడని వెంజీ అనుకుంటుంది. తియాన్ ఒక ఇంటర్వ్యూలో అనౌన్స్ చేస్తాడు, వచ్చే 5 daysలో వెంజీని మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని. అది చూసి వెంజీకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. ప్రపంచమంతా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారనుకుంటారు, కానీ లోపల సీన్ వేరే ఉంటుంది. తియాన్ బట్లర్ తనకి నచ్చచెప్పి చూస్తూ ఉంటాడు. వెంజీ తన అన్నయ్యకి కాల్ చేసి చెప్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన అన్నయ్య కూడా రీబర్త్ తీసుకున్నవాడే. తియాన్ ఎంత మంచివాడో, గత జన్మలో తన చెల్లి కోసం తన ప్రాణం ఎలా ఇచ్చాడో ఆ అన్నయ్యకి తెలుసు. అందుకే తియాన్ నిన్ను ఎప్పుడు బాధ పెట్టడు. యాన్ నీకు కరెక్ట్ కాదు అని సర్ది చెప్తూ ఉంటాడు. అందరూ యాన్ గురించి ఎందుకు బ్యాడ్గా చెప్తున్నారో వెంజీకి అసలు అర్థం కాదు. యాన్ని తియాన్ ఒక రూమ్లో లాక్ చేసి పెడతాడు. వెంజీ సీక్రెట్గా అతన్ని చూడ్డానికి వెళ్తుంది. తియాన్ మాత్రం తన సెక్యూరిటీని తనకి దెబ్బ తగలకుండా చూసుకోమని చెప్తాడు. అప్పటికే యాన్ ఆ రూమ్ నుంచి తప్పించుకుంటాడు. తియాన్ తనని కలిసి వార్నింగ్ ఇస్తాడు.
యాన్ ఏమో వెంజీ నన్నే ప్రేమిస్తుంది, నీకు అసలు ఛాన్స్ లేదు అని నవ్వుతాడు. అప్పుడు తియాన్, అతి నమ్మకం పనికిరాదు, నువ్వు తనని వదిలేయి, లేదంటే నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతాను, నువ్వు తనకి ఏం చేశావో నాకంతా తెలుసు అని బెదిరిస్తాడు. యాన్ పారిపోతూ ఉంటే కొన్ని రోజులు తనని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం తియాన్ ప్లాన్ చేసి యాన్కి యాక్సిడెంట్ చేయిస్తాడు. ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ దగ్గర తియాన్ కోసం వెంజీ వెయిట్ చేస్తూ ఉంటే తను షాక్ అవుతాడు. అప్పుడే వెంజీ డాడీ తనని కలవడానికి వస్తాడు. కానీ తియాన్ ఫస్ట్ నేను మాట్లాడతాను, ఆ తర్వాతే నిన్ను కలుస్తారని చెప్తాడు. కొన్నేళ్ల క్రితం తియాన్ని తన సొంత ఫ్యామిలీ పట్టించుకున్నప్పుడు, అంటే తన అన్నయ్యే కావాలని తనని బాధ పెడుతూ ఉండేవాడు. అప్పట్లో అతను చాలా రిచ్ అని చూపిస్తారు. గతంలో తియాన్కి ఏమీ తెలియనప్పుడు వెంజీ తనకొచ్చి హెల్ప్ చేస్తుంది. అప్పటి నుంచే తియాన్ తనతో ప్రేమలో పడిపోతాడు. ఇప్పుడు తియాన్ తనని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ప్రేమగా కొంతసేపు ఇక్కడే వెయిట్ చేయి, రేపు మన పెళ్ళి ఏ పరిస్థితిలోనూ ఆగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తాడు. కానీ వెంజీ మాత్రం అక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని చూస్తూ ఉంటుంది. తనకి ఇప్పటికీ యాన్ గురించి నిజం తెలీదు. ఇక్కడ తియాన్ వెంజీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తాడు. తన డాడీ చాలా కోపంతో ఉంటారు. కానీ వెంజీ అన్నయ్య మాత్రం తియాన్ని చూడగానే బావగారు అని పిలుస్తాడు. అది విని తియాన్కి డౌట్ వస్తుంది. బహుశా ఇతను కూడా రీబర్త్ తీసుకుని వెనక్కి వచ్చాడా ఏంటి, అందుకే వీటన్నిటి గురించి ముందే తెలుసా అని ఆలోచిస్తాడు. వెంజీ డాడీ తియాన్ మీద అరుస్తూ, నువ్వు చాలా రిచ్ కావచ్చు, మా కంపెనీని చిటికలో కొనేయచ్చు, అంత మాత్రాన నా కూతుర్ని నీకు అమ్మేస్తాననుకోకు, నా అల్లుడు ఎవరో నాకు తెలుసు అని ఖచ్చితంగా చెప్తాడు. దానికి తియాన్, ఏది ఏమైనా నేను మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, మీరు ప్రేమతో ఆశీర్వదిస్తే సరే, లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని గట్టిగా చెప్తాడు. తన అన్నయ్య ఈ పెళ్లికి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. అప్పుడే అక్కడికి వెంజీ వచ్చి తన డాడీతో, నేను తియాన్ని పెళ్లి చేసుకోను అని చెప్తుంది. తన డాడీ తియాన్తో, విన్నావా, నా కూతురు నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది, తను ఒప్పుకోనంత వరకు ఈ పెళ్ళి జరగనివ్వను అని అంటాడు. తియాన్ తన డాడీని అన్నయ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు. వెంజీ కూడా వాళ్ళతో పాటే వెళ్ళాలని చూస్తుంది, కానీ తనని వెళ్ళనివ్వడు. అన్నయ్య వెళ్తూ వెళ్తూ, చెల్లి నన్ను నమ్ము, తియాన్ నిన్ను ఎప్పుడు బాధ పెట్టడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంజీ ఒక ప్లాన్ వేస్తుంది. తియాన్ నుంచి తప్పించుకోవాలన్నా, యాన్ ప్రాణాలు కాపాడాలన్నా తియాన్ మీద ప్రేమ ఉన్నట్టుగా నటించాలని డిసైడ్ అవుతుంది. అందుకే ముందడిగేసి తియాన్ని కిస్ చేస్తుంది. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాలి, మా వాళ్ళని కలవాలి అని అడుగుతుంది. తియాన్ తనని పిచ్చిగా ప్రేమిస్తాడు కాబట్టి ఆ ఒక్క కిస్కే కరిగిపోయి ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. తను తెప్పించిన మందుని బలవంతంగా వెంజీకి తాగిస్తాడు. అది తాగి తను రూమ్లోకి వెళ్తుంది. తియాన్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న యాన్ వెంజీ మీద చాలా కోపంగా ఉంటాడు. నిజానికి అతనికి తన మీద ప్రేమ లేదు, జస్ట్ ఫ్యామిలీ బెనిఫిట్స్ కోసం మాత్రమే ఈ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. అతని అమ్మ కూడా, నా కొడుకు ఇక్కడ నరకం చూస్తూ ఉంటే తను మాత్రం తియాన్ ఇంట్లో ఎంజాయ్ చేస్తుంది అని వెంజీని తిడుతూ ఉంటుంది. అప్పుడే యాన్ డాడీ వచ్చి యాన్ మీద కోప్పడతాడు. ఇక వెంజీతో పెళ్ళిని మర్చిపో, తనని తీసుకెళ్ళింది ఎవరో తెలుసా, తియాన్. అతను తలుచుకుంటే మనల్ని నిలువునా ముంచేస్తాడు, మనం వెళ్ళి అతనికి ముందు సారీ చెప్పాలి, లేదంటే మనకే డేంజర్ అని అంటారు. యాన్కి తన డాడీ అలా ఎందుకు అంతలా భయపడిపోతున్నారో అర్థం కాదు. తర్వాత తియాన్ వెంజీని తన ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళ తాతయ్యకి వెంజీ చాలా నచ్చుతుంది, తనతో చాలా సరదాగా ఉంటారు. అప్పుడే వీల్ చైర్ మీద తియాన్ పెద్దన్నయ్య అక్కడికి వస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో తియాన్ని టార్చర్ చేసిన పర్సన్ అన్నమాట. తను వెంజీతో మాట్లాడి తియాన్ గురించి అతను ఎంత డేంజరో అని చెప్పాలని చూస్తాడు. తాతయ్య తియాన్ని స్టడీ రూమ్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ అన్నయ్య వెంజీతో, నాకు ఈ పరిస్థితి పట్టించింది తియానే అని చెప్పి రెచ్చగొట్టాలని చూస్తాడు. కానీ వెంజీ తెలివిగా, నువ్వు కావాలని అతని మీద నాకు లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది, ఒకవేళ అతను అలాగే చేసి ఉంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని గట్టిగా ఆన్సరిస్తుంది. దాంతో అతను షాక్ అవుతాడు. వెంజీకి తియాన్ మీద కోపం ఉన్నా ఎవరో ఏదో చెప్తే నమ్మేంత పిచ్చిది కాదని అతనికి బాగా అర్థమైపోతుంది.
కానీ అతను ఆగకుండా తియాన్ మీద ఏదోటి చెప్తూనే ఉంటాడు. అతని మాటలు విన్నాక వెంజీకి అంతా గుర్తుకొస్తుంది. కొన్నేళ్ల క్రితం తను హెల్ప్ చేసిన ఆ వెయిటర్ ఎవరో కాదు, ఈ తియానే అని. అప్పుడు వెంజీ, నువ్వు ఒకరితో అలా చేసావు కాబట్టి వాళ్ళు కూడా నీకు ఇలాగే ఆన్సర్ ఇచ్చారు. దానికి నువ్వు రెడీగా ఉండాలి తప్ప ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకు అని అంటుంది. అప్పుడే తియాన్ అక్కడికి వచ్చి తన అన్నయ్యతో, నీకెన్నిసార్లు చెప్పాను అవసరానికి మించి మాట్లాడొద్దని. నా వైఫ్ని నా మీదకే రెచ్చగొడుతున్నావా? రా మనం మాట్లాడుకుందామని చెప్పి అతన్ని పక్క గదిలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా వెంజీతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో? ఇక మీద తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడావని నాకు తెలిసిందో అని వార్నింగ్ ఇస్తాడు. తియాన్ తన అన్నయ్యను అలా టార్చర్ చేయడం చూసి వెంజీ చాలా భయపడిపోతుంది. అక్కడి నుంచి బయటికి వచ్చి తాతయ్యని కలిసి కంప్లైంట్ చేస్తుంది. తాతయ్య తనని కూల్ చేసి, ఇవన్నీ ఈ ఇంట్లో మామూలే, అతను నిన్ను హర్ట్ చేయాలని చూశాడు, తియాన్ని ఇబ్బంది పెట్టాడు, అందుకే తియాన్ కూడా రియాక్ట్ అయ్యాడు అని చెప్తాడు. ఈ ఇంట్లో వాళ్ళంతా పిచ్చోళ్ళలాగా ఉన్నారేంటి అని వెంజీ అనుకుంటుంది. అప్పుడే తాతయ్య వెంజీకి ఒక వీడియోని చూపిస్తారు. అందులో యాన్ వాళ్ళ అమ్మ కలిసి వెంజీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. తను చాలా వేస్ట్ అమ్మాయి, ఏదో గత్యంతరం లేక మ్యారేజ్ చేసుకుంటున్నాను అని యాన్ అనడం చూసి వెంజీ చాలా షాక్ అయిపోతుంది. నా ముందు అంత మంచిగా నటిస్తూ వెనకాల ఇలాంటి ప్లాన్స్ వేశారా అని తన 7 ఏళ్ల ప్రేమంతా అబద్ధమని తెలుసుకుంటుంది. తియాన్ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. తాతయ్య వెంజీతో, నీకిప్పుడు తియాన్ మీద ప్రేమ లేదని నాకు తెలుసు, కానీ తను నిన్ను చాలా హ్యాపీగా ఉంచుతాడు అని చెప్తాడు. దానికి వెంజీ, మీతో పోలిస్తే మేం చాలా పూర్ కదా, నేను తియాన్కి సెట్ అవ్వనేమో అని అంటుంది. తాతయ్య నవ్వి, నాకు డబ్బు మీద ఆశ లేదు, మా దగ్గర కావాల్సినంత ఉంది, నువ్వు తియాన్ని లవ్ చేస్తూ ఉంటే చాలు అని అంటారు. కానీ తియాన్ని ప్రేమించగలనా లేదా అని వెంజీకి అప్పుడు నమ్మకం కలగదు. వెంజీ బయటికి రాగానే తియాన్ కారు తీసుకురావడానికి వెళ్తాడు. అదే టైంలో తియాన్ కజిన్ బ్రదర్స్ ఇద్దరు వచ్చి వెంజీని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు తియాన్తో పెళ్ళికి పనికిరావంటూ తిడుతూ ఉంటారు. అలానే తియాన్ చెల్లెలు వెంజీని లాగి ఒక చెంపదెబ్బ కొడుతుంది. తియాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని వెంజీ కావాలని సైలెంట్గా ఉండి అమాయకంగా నటిస్తూ ఉంటుంది. తియాన్ రాగానే వెంజీతో, నేనున్నంత వరకు నిన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పాను కదా అని చెప్పి వెంజీ చేయి పట్టుకుని తన చెల్లెల్ని గట్టిగా 2-3 దెబ్బలు కొడతాడు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నా మనుషుల మీద చేయి వేస్తే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెంజీని తీసుకుని వెళ్ళిపోతాడు. బయట వెంజీ, నేను కావాలనే రియాక్ట్ అవ్వలేదు అని చెప్తే నాకు తెలుసు, కానీ నిన్నెవరూ హర్ట్ చేయకుండా చూసుకుంటానని నేను ప్రామిస్ చేశాను కదా అని తియాన్ అంటాడు. వెంజీ బాధపడుతూ, 7 ఏళ్ళు యాన్ కోసం ఉంటే అతని గురించి ఇప్పుడు తెలిసింది అని అంటుంది. తియాన్ తనకి నమ్మకాన్ని ఇస్తాడు, నాతో నువ్వు హ్యాపీగా ఉంటావని. ఇక ఇంటికి వెళ్తూ ఉంటే వెంజీ నిద్రపోతూ ఉంటుంది. తియాన్ తన భుజాన్ని తన హెడ్ దగ్గరగా పెడతాడు. తను నిద్రపోయాక తియాన్ తనని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. వెంజీ రెస్ట్ తీసుకుంటూ ఉంటే తియాన్ ఫోర్ హెడ్ మీద ప్రేమగా కిస్ పెట్టుకుని యాన్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ యాన్ అమ్మ ఇంకా వెంజీని తిడుతూనే ఉంటుంది. కానీ యాన్ డాడీ మాత్రం, నా వైఫ్ మాటలు పట్టించుకోకండి, మేము కాంపెన్సేషన్ ఇవ్వడానికి వచ్చాం. యాన్ తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. నిజానికి తనకి వెంజీ మీద ఎప్పుడూ ప్రేమ లేదు, జస్ట్ బిజినెస్ కోసమే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడు అని చెప్తాడు. వెంజీ కూడా ఈ మాటలన్నీ వినేస్తుంది. తన 7 ఏళ్ల ప్రేమ జీవితం ఒక మోసమని అర్థం చేసుకుంటుంది. తియాన్ వాళ్ళని బెదిరిస్తాడు, ఇక మీద మీ కొడుకు వెంజీ జోలికి వస్తే మీరు ప్రాణాలతో ఉండరు అని చెప్పి పంపించేస్తాడు. వెంజీ సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. యాన్ గురించి నిజం తెలిసాక అతను తనతో ఎందుకు ఇలా చేశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. యాన్ పేరెంట్స్ వెళ్ళిపోయాక వెంజీకి చాలా జ్వరం ఉందని తియాన్కి తెలుస్తుంది. తను వెళ్ళి తనకి మందులిస్తాడు. తను వీక్ అవ్వకుండా స్పృహ లేకున్నా సరే ఫుడ్ని తినిపిస్తాడు. తన బాడీ టెంపరేచర్ తగ్గించడం కోసం తియాన్ చల్లటి నీళ్ళతో స్నానం చేసొచ్చి వెంజీని గట్టిగా హక్ చేసుకుంటాడు. వెంజీ స్పృహలో లేనప్పుడు ఒక కల కంటుంది. అందులో యాన్ తనని చావడానికి వదిలేసి తియాన్ చెల్లెలితో క్లోజ్గా ఉండడం చూస్తుంది. ఆ బాధలో తను యాన్ అని కలవరిస్తుంది. అది విని తియాన్కి కొంచెం
జెలసీ ఇంకా కోపంగా కూడా అనిపిస్తుంది. అలా తనని కిస్ చేయబోయి మళ్ళీ ఆగిపోతాడు. తను నన్ను ప్రేమించట్లేదు, పైగా హెల్త్ కూడా బాగోలేదు, ఇలా చేయడం తప్పు అని అనుకుంటాడు. ఎలాగైనా వెంజీ తనని ప్రేమించేలా చేసుకుంటానని తనలో తను ప్రామిస్ చేసుకొని తనని హక్ చేసుకొని పడుకుంటాడు. ఇక నెక్స్ట్ డే వెంజీ కళ్ళు తెరిచి చూసేసరికి తనకి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. తియాన్ తనతో కంగారు పడకు, ఈరోజే మన మ్యారేజ్ కదా, ఇదంతా కామన్, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నేను జస్ట్ నీ కేర్ తీసుకున్నాను అంతే అని చెప్తాడు. కానీ వెంజీ లేచి తన మెడ మీద ఉన్న బయట మార్క్స్ చూసి తియాన్ మీద కోప్పడుతుంది. ఇదేనా నువ్వు తీసుకున్న కేర్ అని అడుగుతుంది. తియాన్ మాత్రం దానికి ఆన్సర్గా చిన్నగా నవ్వుతాడు. చివరికి పెళ్లి సీన్ వస్తుంది. వెంజీకి ఇష్టం లేకపోయినా తన డాడీ తనని పెళ్లి డ్రెస్లో తీసుకొని వస్తారు. తియాన్ వెంజీల మ్యారేజ్ జరిగిపోతుంది. తన డాడీకి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం ఉండదు, కానీ తియాన్ వాళ్ళ తాతయ్య మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇక వెడ్డింగ్ నైట్ రోజు వెంజీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే తియాన్ తన గాయానికి మందు రాస్తూ, నేను నీ మీద ఎలాంటి బలవంతం చేయను, ఇది నీకు ఫోర్స్డ్ మ్యారేజ్ లాగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ తొందరలోనే నీకు నిజం అర్థమవుతుంది అని చెప్తాడు. అప్పుడే వెంజీ తన ఇంటి పని మనిషిని అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంజీ కంఫర్ట్గా ఉండడం కోసమే తియాన్ కావాలనే తనని అక్కడికి పిలిపిస్తాడు. తియాన్ తన మీద చూపిస్తున్న కేర్ని వెంజీ కూడా గమనిస్తూనే ఉంటుంది. కానీ 7 ఏళ్ల రిలేషన్షిప్ తర్వాత ఒక్కసారిగా తియాన్ని లవ్ చేయడం అంటే తన వల్ల కాదు కదా. ఆ నైట్కి అంతా అలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే తియాన్ కజిన్ సిస్టర్ ఒకరు వస్తుంది. తనకి తియాన్ అంటే చాలా రెస్పెక్ట్. వెంజీతో కూడా తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ యాన్ తన తప్పు ఏమీ లేనట్టుగా వెంజీకి సారీ మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు. కానీ వెంజీ వాటిని అస్సలు పట్టించుకోదు. అప్పుడే వెంజీ అన్నయ్య కాల్ చేసి పలకరిస్తాడు. వెంజీ అతన్ని, నీకు తియాన్ పేరు ఎలా తెలుసు, నేను కూడా అతన్ని ఇంతకు ముందెప్పుడు కలవలేదు కదా అని అడుగుతుంది. దానికన్నయ్య, నేనిప్పుడు చెప్పే నిజం నీకు అర్థం కాకపోవచ్చు అని అంటాడు. తియాన్ వీళ్ళ మాటలన్నీ చాటుగా వింటూ ఉంటాడు. తర్వాత తియాన్ చెల్లెలు వెంజీని కలిసి ఫస్ట్ మీటింగ్ గిఫ్ట్గా చాలా బంగారం ఇస్తుంది. వెంజీకి డబ్బు మీద ఆశ లేదు, కానీ ఆ అమ్మాయి మంచిగా బిహేవ్ చేయడం చూసి ఇద్దరూ మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ అమ్మాయి తన అన్నయ్య గురించి అంటే తియాన్ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది. తియాన్ అక్కడికి వచ్చి, నువ్వు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేనేం నిన్ను ఆపను అని వెంజీకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. కానీ వెంజీ అంటేనే నచ్చని తియాన్ ఇంకో చెల్లెలు జీజీ హాస్పిటల్లో ఉన్న యాన్ని కలవడానికి వెళ్తుంది. నువ్వు వెంజీని ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు కాబట్టి మనమిద్దరం కలిసి తన మీద రివెంజ్ తీసుకుందామని ప్లాన్ చేస్తారు. ఇక నైట్ వెంజీకి జీజీ నుంచి మెసేజ్ వస్తుంది. నేను యాన్ని చూసుకుంటున్నాను, నువ్వు వరీ అవ్వకు అని. తియాన్ వెంజీల మధ్య గొడవలు పెట్టాలని తను అలా చేస్తుంది. యాన్ నుంచి కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి. తియాన్ ఇప్పుడు జెలసీగా ఫీల్ అవ్వడు, కానీ వెంజీ ఆ మెసేజ్లు చూసి బాధపడుతుందేమో అనుకుంటాడు. వెంజీ మాత్రం నువ్వు అనుకుంటున్నట్టుగా నేనేం బాధపడడం లేదు, కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి యాన్ని కలవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. తియాన్కి అది ఇష్టం లేకపోయినా తన ఫ్రీడమ్ని కాదనలేక సరే అంటాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, గత జన్మలో జీజీకి హార్ట్ ఆపరేషన్ అవసరమైనప్పుడు యాన్ ఫోర్స్ చేసి వెంజీ హార్ట్ని జీజీకి డొనేట్ చేయిస్తాడు. అంటే గతంలో యాన్ ఇంకా జీజీల మధ్య అఫైర్ ఉండేదన్నమాట. ఈ విషయం తియాన్కి కూడా బాగా తెలుసు. ఇక తియాన్ వెంజీ కలిసి తన ఇంటికి వెళ్తారు. వెంజీ డాడీ ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉంటారు. తన కూతురు తియాన్ దగ్గర హ్యాపీగా ఉందని ఆయనకి అర్థమైపోతుంది. అన్నయ్య కూడా తన చెల్లి సేఫ్గా ఉందని హ్యాపీగా ఉంటాడు. తియాన్ వెంజీతో, నీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఇక్కడే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తాడు. అందరూ అటు ఇటు వెళ్ళాక తియాన్ వెంజీ అన్నయ్యని పక్కకి పిలిచి డైరెక్ట్గా అడుగుతాడు, ఒక విషయం చెప్పు, నాకెందుకో నువ్వు కూడా రీబర్త్ తీసుకుని వెనక్కి వచ్చావని అనిపిస్తుంది అని. ఆ మాట వినగానే అన్నయ్యకి అర్థమైపోతుంది తియాన్ కూడా తనలాగే రీబర్త్ తీసుకుని వెనక్కి వచ్చాడని. ఫస్ట్ అతను ఆ విషయాన్ని దాటవేయాలని చూసినా తియాన్ వదిలిపెట్టడు. మనం అంతకుముందు ఎప్పుడూ కలవలేదు, పైగా నేను నీ చెల్లిని కిడ్నాప్ చేశాను,
అలాంటి టైంలో నన్ను చూడగానే ఫస్ట్ టైం నన్ను బావగారు అని ఎలా పిలిచావు? ఖచ్చితంగా నీకు వేరే వాళ్ళకి తెలియని ఏదో విషయం తెలుసు అని నిలదీస్తాడు. అన్నయ్య ఏదో చెప్పబోయే లోపే అక్కడికి వెంజీ వస్తుంది. దాంతో తను చాలా డ్రింక్ చేసినట్టుగా యాక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంజీ వచ్చి తియాన్ కేర్ తీసుకుంటుంది. తియాన్ కూడా కొంచెం డ్రింక్ చేసి ఉండడంతో తనని హక్ చేసుకుంటాడు. వెంజీ ఒక అడుగు ముందుకేసి తియాన్ని కిస్ చేస్తుంది. ఇప్పుడు వెంజీకి కూడా తియాన్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ళు కలిసి ఉన్న యాన్ తనని మోసం చేశాడని, కానీ కిడ్నాప్తో పరిచయమైన తియాన్ ప్రతి విషయంలో తనని సపోర్ట్ చేస్తున్నాడని తనకే అర్థమవుతుంది. యాన్ నుంచి తనని కాపాడుతూ తన ఫ్యామిలీతో కూడా గొడవ పడుతున్న తియాన్ మంచితనం తనకి చాలా నచ్చుతుంది. ఇక్కడ హాస్పిటల్లో యాన్ జీజీ కలిసి డ్రామాలు ఆడుతూ ఉంటారు. వెంజీ అక్కడికి వెళ్తుంది. యాన్ ఏమో తియాన్ ఫ్యామిలీ పంపితే నన్ను చూడ్డానికి వచ్చావా అన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. డోర్ బయట తియాన్ సెక్రటరీ జీజీని పద్ధతిగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తనకి కోపం ఇంకా పెరుగుతుంది. వెంజీ లోపలికి వెళ్ళి యాన్తో డైరెక్ట్గా చెప్తుంది, నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు. 7 ఏళ్ళుగా నా ముందు నటించావు తప్ప నన్నెప్పుడూ ప్రేమించలేదు. నీకంటే తియానే నయం. కనీసం అతను నీలాగా ఫేక్ కాదు అని అంటుంది. తియాన్ ఇదంతా హిడెన్ కెమెరా నుంచి చూస్తూ ఉంటాడు. తన గురించి నిజం బయటపడిందని తెలియగానే యాన్ కోపంతో ఒక గ్లాసుని నేలకేసి కొడతాడు. దాని గాజు ముక్కలు తగిలి వెంజీ కాలికి చిన్నగా గాయమవుతుంది. అది చూసి వెంటనే తియాన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతని బాడీ గార్డ్స్ యాన్ని చితక్కొడతారు. యాన్ అమ్మ జీజీ అతన్ని కాపాడడానికి వస్తారు. తియాన్ జీజీకి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు మారకపోతే నీకు నీ ఫ్యామిలీకి మంచిది కాదు. ఇంకోసారి నా వైఫ్ జోలికి వస్తే నీ కొడుకు ప్రాణాలతో ఉండడు. వెంజీ నా లీగల్ వైఫ్. తనని నేను ప్రాణం పెట్టి కాపాడుకుంటాను అని చెప్పి తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నిజానికి జీజీకి యాన్ మీద ప్రేమ లేదు. జస్ట్ వెంజీ మీద పగతోనే అతనితో కలిసి డ్రామాలు ఆడుతూ ఉంటుంది. తియాన్ తనకంటే బాగా సక్సెస్ అవుతున్నాడని, తాతయ్య అతనికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడేమోనని ఆ ఫ్యామిలీ అంతా అతన్ని హేట్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళాక తియాన్ చాలా ప్రేమగా వెంజీ గాలికి మంతు రాస్తూ ఉంటాడు. తియాన్ కేరింగ్ చూసి వెంజీ మనసు కరిగిపోతుంది. నెక్స్ట్ డే తియాన్ తన ఆఫీస్లో వెంజీకి కొన్ని పనులు నేర్పిస్తూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళ మధ్య చిన్న రొమాంటిక్ మూమెంట్ జరుగుతుంది. అప్పుడే బట్లర్ వచ్చి తియాన్ ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తున్నారని చెప్తాడు. అక్కడికి వెళ్ళాక జీజీ మళ్ళీ డ్రామా చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే తియాన్ నన్ను హర్ట్ చేశాడు అని ఇంట్లో వాళ్ళతో చెప్తుంది. కానీ తాతయ్య తియాన్కే సపోర్ట్ ఇస్తారు. మీరు అతని వైఫ్ని ఇబ్బంది పెడితే అతను ఊరుకోడు కదా, ముందు మీరు పద్ధతిగా ఉండండి అని తిడుతూ ఉంటారు. తియాన్ కూడా జీజీ గురించి తను ఎలాంటిదో అందరికీ చూపిస్తాడు. అయినా తన అమ్మ మాత్రం తన కూతురికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వెంజీకి ఒక విషయం తెలుస్తుంది. తియాన్ ఈరోజు తన పాత ఇంటికి వెళ్ళాడని, అక్కడ వాళ్ళు అతన్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని తను కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో తియాన్ అక్కడికి తిరిగి వస్తాడు. ఇక తియాన్ ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తాడు. ఇంట్లో వాళ్ళు తనని ఏదైనా ఇబ్బంది పెట్టారా అని వెంజీ ఆరా తీస్తూ ఉంటుంది. నా గురించి నీకు అంత వరీగా ఉందా అని తియాన్ టీజ్ చేస్తే, అవును, ఇన్నాళ్ళు నువ్వు కూడా నా మీద కేర్ తీసుకున్నావు కదా అని చెప్పి తనకి ఫుడ్ని ఆఫర్ చేస్తుంది. తియాన్ వెంజీల మధ్య రిలేషన్ ఇప్పుడు చాలా బాగుంటుంది. వెంజీ తనని లవ్ చేస్తుందని తియాన్కి అర్థమైపోతుంది. ఇది చూసి ఇంట్లో పని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత 2 రోజులు తియాన్ ఇంటికి రాడు. ఆ రోజు వాళ్ళ అమ్మ డెత్ యానివర్సరీ అని, అతను ఎక్కువసేపు గ్రేవ్ యార్డ్ దగ్గరే ఉంటాడని బట్లర్ చెప్తాడు. వెంజీ అక్కడికి వెళ్ళేసరికి తియాన్ తన అమ్మ సమాధి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, ఫైనల్గా నేను వెంజీని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తాడు. ఇది విని వెంజీకి షాకింగ్గా అనిపిస్తుంది. ఇంతకు ముందే ఇదంతా జరిగినట్టుగా తను ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక్కడ తియాన్ అంటేనే హేట్ చేసే అతని 4వ తమ్ముడు తన ఆంటీని రెచ్చగొడతాడు. నీ హస్బెండ్ని చంపింది తియానే, అందుకే నీకు ఇలా పిచ్చి పట్టింది. నువ్వు అతన్ని చంపేసి నీ పగని తీర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే తియాన్ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఆంటీ గన్ తీసుకుని తియాన్ని షూట్ చేయడానికి చూస్తుంది.
అది చూసిన వెంజీ తియాన్ని కాపాడడానికి అడ్డం వస్తుంది. లక్కీగా బుల్లెట్ తియాన్ చేతికి తగులుతుంది. ఆ ఆంటీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. తియాన్కి గాయం అవ్వడం వల్ల వెంజీ తన కేర్ తీసుకుంటూ ఉంటుంది. నిజంగానే నా గురించి నీకు ఇంత బాధగా ఉందా అని తియాన్ అడిగితే, నువ్వు కూడా మనిషివే కదా, ఇలాంటి క్వశ్చన్లు ఎందుకు అని వెంజీ అంటుంది. తియాన్ తనతో, ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నన్ను కాపాడొద్దు, నీ గురించి నువ్వు చూసుకో, నీ ప్రాణం నువ్వు సేవ్ చేసుకో అని చెప్తాడు. కానీ వెంజీ అప్పటికే తనని లవ్ చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, నువ్వు రీబర్త్ తీసుకునే వెనక్కి వచ్చావు అనిపిస్తుంది అని తను అంటుంది. గత జన్మ గురించి వెంజీ అడిగినప్పుడు తియాన్ అసలు విషయం చెప్తాడు. గతంలో నీ హస్బెండ్ యాన్ నిన్ను దారుణంగా మోసం చేశాడు. జీజీ కోసం నీ హార్ట్ని కోసి తనకిచ్చాడు. ఆ ప్రాసెస్లోనూ చనిపోయావు. నేను నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తూ వచ్చాను, కానీ అప్పుడు నిన్ను కాపాడుకోలేకపోయాను అని చెప్తాడు. ఈ మాటలు విన్న వెంజీకి అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే యాన్ బిహేవియర్ ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. అప్పుడు వెంజీ మనస్ఫూర్తిగా తియాన్ని కిస్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక రియల్ కపుల్ లాగా మారిపోతారు. అప్పుడే ఆ 4 ఆంటీ తియాన్ని రమ్మని పిలుస్తుంది. అక్కడికి వెళ్తే జీజీ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నిజం తెలుస్తుంది. జీజీకి హార్ట్ ప్రాబ్లం ఉంది. వెంజీ హార్ట్ తనకి బాగా సెట్ అవుతుంది కాబట్టి వెంజీ హార్ట్ ఇచ్చేయాలి అని అడుగుతూ ఉంటారు. తియాన్కి చాలా కోపం వస్తుంది. వెంజీని కాపాడుకోవడానికి నేను ప్రపంచంతోనే పోరాడుతున్నాను, మీకోసం తనని చంపేయమంటారా? ఇంకోసారి వెంజీ జుట్టు పక్కకి జరిగినా నీ వంశాన్నే లేకుండా నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. తియాన్ తిరిగి ఇంటికి వచ్చేసరికి వెంజీ అక్కడ ఉండదు. తియాన్ భయపడిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వెంజీ ఎక్కడుంది, నిజం చెప్పండి అని అడుగుతాడు. కానీ వాళ్ళకి నిజంగానే ఏమీ తెలీదు. జీజీకి ఒక డౌట్ వస్తుంది. తన ఆంటీని రెచ్చగొట్టిన తమ్ముడే వెంజీని తీసుకెళ్ళి ఉంటాడని. తియాన్ వెంటనే అతన్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి అతనే వెంజీ మీద కోపంతో తనని కిడ్నాప్ చేస్తాడు. తియాన్ అక్కడికి రాగానే వాడు తియాన్ మీద అరుస్తాడు. నీ వల్ల నేను ఎంతో టార్చర్ని చూశాను, మా డాడీ చనిపోవడానికి కూడా నువ్వే రీజన్, అందుకే వెంజీని చంపి మా నాన్న చావుకి పగ తీర్చుకుంటాను అని అంటాడు. తియాన్ వెంజీని కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ గొడవలో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. చివరికి తియాన్ ఆ విలన్ని అంతం చేసి వెంజీని సేఫ్గా కాపాడుకుంటాడు. ఒక విలన్ పని అయిపోయింది. ఇక మిగిలింది ఆ వీల్ చైర్ మీద ఉండే అన్నయ్య. అతనే మాస్టర్ మైండ్ అన్నమాట. తియాన్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని జైలుకి పంపిస్తాడు. నేను ఎప్పుడూ ఆస్తి కోసం మీతో పోటీ పడలేదు, దానికి మీరే అర్హులు, కాకపోతే నేనేం చేయాలి, మీరు చేసే పనులు సరిగ్గా లేవు అని తియాన్ అరుస్తాడు. ఇక ఫైనల్గా తియాన్ వెంజీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఒకసారి హాస్పిటల్లో పనిచేసే గార్డ్ని కలుస్తారు. అప్పుడు ఒక పాత నిజం బయటపడుతుంది. కొన్నేళ్ల క్రితం వెంజీ వాటర్లో మునిగిపోతూ చనిపోతూ ఉంటే తన ప్రాణాలు కాపాడింది తియానే. కానీ వెంజీ హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి అక్కడ యాన్ ఉంటాడు. యాన్ డబ్బు మీద ఆశతో నేనే నిన్ను కాపాడాను అని అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధం నమ్మి వెంజీ తనతో 7 ఏళ్ల రిలేషన్లో ఉంటుంది. వెంజీ తియాన్ని అడుగుతుంది, నువ్వే నన్ను కాపాడితే ఆ రోజే ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని. దానికి తియాన్, యాన్ నా ప్లేస్ని తీసుకున్నాడని నాకు అసలు తెలీదు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని అనుకున్నాను, నీ సంతోషాన్ని నేను ఎందుకు పాడు చేయాలని ఆగిపోయాను, కానీ గత జన్మలోనే నేను ఆ పని చేసి ఉంటే నిన్ను కోల్పోయేవాడిని కాదు కదా అని ఎమోషనల్గా చెప్తాడు. అప్పుడు వెంజీ తియాన్ని కిస్ పెట్టుకుంటుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.